హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీఏ. ఇవాళ నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను అనమాట. సో ఈ బస్ స్టాప్లో ఆపలేదు, ఎక్కడో ఆపుతాడంట. అసలు ఆపను కూడా ఆపలేదు. మళ్ళీ ఇంకా బస్ స్టాప్లో ఆపుతా అని చెప్పి ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేస్తారు వీళ్ళేమో. అర్థమే కాదు, మళ్ళీ రివర్స్ తిడతారని. సో ఫైనల్లీ రీచ్డ్ మెట్రో. సో మెట్రో నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కాబట్టి మళ్ళీ బస్ ఎక్కి ఎందుకు ట్రాఫిక్ అని చెప్పి సో మా అక్కనేమో పక్క నుంచి వాయిస్ రికార్డ్ అవుతుంది అని చెప్పి అడుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ మైక్ లేదు కాబట్టి ఎలా అయినా సరే నేను రికార్డింగ్ మళ్ళీ చేసుకోవాలి. సో ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చేసరికి అలోపు ఒక స్నాప్ తీసేసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం. సో ఎల్బీనగర్లో కొంచెం ఖాళీ ఉంటుంది, మెల్లమెల్ల స్టాప్ ఫుల్ జనాభా అనమాట. ఇంకా ఎంత ట్రాన్స్పోర్ట్ వచ్చినా మనకు సరిపోదు. సో అలా కొంచెం సేపు మెట్రోలో ఇంకేమేంటి, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి అందరిని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఎగ్జిబిషన్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే నా ఫస్ట్ టైం. నాకు అసలు వెళ్ళాలనిపించలేదన్నమాట. బికాజ్ నాకు ఎందుకో నచ్చదు నాంపల్లి ఎగ్జిబిషన్, అంతేం అనిపించదు. బట్ మా అక్క వెళ్దాము అనేసరికి అప్పటికప్పుడు ప్లాన్ సడన్గా ప్లాన్ వేసేసి ఇద్దరము ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ బయట బాగున్నాయని చెప్పి ఇక్కడ ఒక స్నాప్ తీసేసుకున్నాము. దాని తర్వాత వెళ్తూ అందరిని చూస్తూ అక్కడ ఈ బొకేస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ చూస్తుంటే బాగా అనిపించింది. చూస్తున్నాం కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇంకా వెళ్ళి చూద్దాము, టైం అవుతుంది అని చెప్పి మళ్ళీ లేట్ అవుతుందని. ఫుల్ రష్ ఉన్నారు అక్కడ. అయినా సరే అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే వచ్చేసాం కానీ తప్పదు, ఇంకా వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్తున్నాము అందరినీ చూస్తూ. సో వెళ్తూ పక్కన మిర్చి బోండాలు, పకోడీలు అన్నీ చూస్తూ వెళ్తున్నాం అనమాట. వాటిని చూస్తూ ఉంటే తినాలి అని ఉంది. కానీ ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో ఈ జుంకాలు కనిపించాయి, నచ్చాయి, బాగున్నాయి. కానీ అంత బాగాలేదు. కొన్ని కొందాం అనుకున్నాము, కొందాం అంటూ ఫస్ట్ లోపలికి వెళ్దామంటూ లోపలికి వచ్చేసాము. ఎవరైనా కొనిస్తారా అని చెప్పి అనుకున్నాము. కొనిచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు, మనమే కొనుక్కోవాలి. రియలైజేషన్ ఇది అనమాట. సో అక్కడ కొంచెం ఏమంటారు, మన పాప్కార్న్, పీచు మిఠాయి ఇవన్నీ చూస్తూ అలా వెళ్తున్నాను. ఇద్దరం మాట్లాడుకుంటూ. బాగా టెంప్టింగ్ అనిపిస్తుంది అనమాట. అవేమో తినాలనుంది. సమోసా చాలా రోజులైంది, అయినా సరే ఏవి తినలేదు. అలానే చప్పుడాట, టికెట్ తీసుకోవడం, లోపలికి వెళ్ళిపోవడం. అక్కడ ఈ బాస్కెట్స్, హ్యాండ్మేడ్ బాస్కెట్స్ అనుకుంటా, బాగా నచ్చాయి. ఎగ్జిబిషన్ బయట ఉంది అది. నెక్స్ట్ లోపలికి వచ్చాము. కానీ నాకు డ్రెస్సెస్ ఒక డ్రెస్ బాగా నచ్చింది, కానీ కొనలేదు. ఇంకా చాలా ఉంటాయి కదా కొందాము అని. కానీ ఇంకొన్ని దగ్గర అయితే నాకు డ్రెస్సెస్ అస్సలు నచ్చలేదు, క్వాలిటీ బాగాలేదు. బట్ కొన్ని డ్రెస్సెస్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. ఎస్పెషల్లీ సమ్ స్కర్ట్స్ లాగా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అన్నీ చూస్తూ వచ్చాము. ఇక్కడ నాకు ఒక బాగా కొన్ని డ్రెస్సెస్ నచ్చాయి, తీసుకుందాం అనుకున్నాము. కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది, టూ మచ్ ఉన్నాయి కాస్ట్ అక్కడ. సో ఇంకా చూద్దామని చెప్పి ఇంకా ముందుకు వెళ్తున్నాము. మధ్యలో బ్యాంగిల్స్ కనిపించాయి. అప్పుడు గుర్తుకొచ్చింది నిత్యామీన్ అని చెప్పినట్టు, ఎవరైతే నాకు మంచి బ్యాంగిల్స్, బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇస్తారో వాళ్ళని పెళ్ళి చేసుకుందామని చెప్పి అలా నిత్యమీన గుర్తుకొచ్చింది. కానీ అదంతా సినిమాలో వరకు బయట జరగదు కాబట్టి అలా ముందుకు వచ్చేసాము. అక్కడ సెంట్ కొందామని చెప్పి వెళ్ళామన్నమాట. సెంట్ అతని దగ్గర అతనేమో 500 అని చెప్పి అంటున్నాడు. మేమేమో 250కి ఇస్తావా అని చెప్పి అడిగినాం అనమాట. అది కూడా చాలా తక్కువకే అడిగినాము. మరీ 250 కూడా ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి. అడిగితే ఇంకా కొంచెం సేపు అక్కడ బాగా కన్వర్జేషన్ జరిగింది. కానీ మా అక్క అసలు రికార్డ్ చేయలేదు. నేనేమో బిజీ ఉన్నా అతను మాట్లాడడంలో. మా అక్క అస్సలు రికార్డ్ చేయలేదు. నా వ్లాగ్ నేను తీస్తున్నాను అర్థం కాదు, ఆమె వ్లాగ్ నేను తీస్తున్నాను అర్థం కావట్లేదు. మ్యాక్సిమం నన్ను చేయలేదు, నేనే ఏదో కవర్ చేశాను. మిడిల్లో అడిగితే ఇలా తీసేసింది అనమాట.
ఏదో ఒకట్లే పర్లేదు ఇంకా అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టు నేను కాంప్రమైజ్ అయిపోయినా. నెక్స్ట్ టైం విల్ ట్రై బెటర్. అండ్ ఇంకా చూస్తూ చూస్తూ అలా ముందుకు వచ్చేసినాం అనమాట. అక్కడ షర్ట్స్ నచ్చాయి, కొనాలనిపించింది, కానీ డ్రాప్ అయిపోయాము. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకెన్ని రోజుల్లో నాయనా ఇంత మిడిల్ క్లాస్ బతుకు, అందులో జాబ్లెస్, ఇంకా మన వల్ల కాదు, ఇంకా జాబ్ జాయిన్ అయిపోవాలి, అస్సలు కుదరదు. ఇంకా స్కేరీ హౌస్కి తీసుకున్నాము. యాక్చువల్లీ వద్దనుకున్నాం, పర్లేదే ట్రై చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళాము. బట్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్. అంతేం బాగాలేదు, వేస్ట్. ఎవరైతే వెళ్ళకండి, ఒకవేళ వెళ్దాము అని అనుకుంటే మాత్రం వేరే దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. కావాలంటే ఫుడ్ మీద, జైంట్ వీల్ ఆర్ కొలంబస్ వాట్ ఎవర్ దాని మీద చూడండి. ఇక నేను డ్రెస్సెస్ వెళ్ళి ఫస్ట్ అబ్బాయిల్ని చూశాను అనమాట. తర్వాత ఈ డ్రెస్ చూశాను, కానీ నాకు అంత నచ్చలేదు ఇవి. కానీ ఫస్ట్ చూసినవి చాలా నచ్చినాయి, నాకు ఇవి నచ్చలేదు. అండ్ అలా డ్రై ఫ్రూట్స్ కనిపించాయి, కానీ అదంతా ఓపెన్ ఉంది, నాకు ఎందుకో అంత అనిపించలేదు. నచ్చినాయి అన్నీ, సోంపు ఇవి అవి అన్నీ ఉన్నాయి, తినాలనిపించింది, కానీ ఏం తినలేదు అక్కడ. అసలు ఎంత అంటే వరస్ట్ ప్రైసెస్ ఉన్నాయి అక్కడ, సంబంధమే లేదు. సో దీన్ని బట్టి రియలైజ్ ఏమైందంటే జాబ్లెస్ చాలా ఇలా ఉండడం అదొక ఆర్ట్, చాలా కష్టం అది. ఒకవేళ సరే ఉన్నా మేనేజ్ అవుతుంది, మనకు ఒకరు ఉన్నారు ఇస్తారు అని అంటే నడుస్తుంది. కానీ మన మీద మనం డిపెండ్ అవుతూ, మన మీద ఖర్చులు మనమే ఎఫర్ట్ చేసుకుంటూ కొంచెం ఇట్లా నాలాంటి వాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు చూడండి, అది చాలా టఫ్ అంటే టఫ్. వితౌట్ మనీ నథింగ్. మూసుకొని ఇక జాబ్ జాయిన్ అయిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక ఇది మన వల్ల కాదు. ఇక మనీ మ్యాటర్స్, అట్లంటే మొత్తం మనీ కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ అనమాట. ఇవి కూడా బాగా నచ్చాయి, ఏదైనా ఒకటి కొందాం అనుకున్నా. ఇయర్ రింగ్స్ కూడా నచ్చాయి, బట్ ఎందుకులే అనవసరమైన ఖర్చు అన్నట్టు వదిలేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ లోపలికి వస్తే మన గవర్నమెంట్కి సంబంధించింది ఇదంతా. ఐ థింక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి స్పేస్ ఇచ్చింది, గవర్నమెంటే పెట్టించింది అనుకుంటున్నా. మొత్తం వాళ్ళదే ఉన్నాయి. అంటే ఎంటర్ప్రినర్స్ ఉంటారు కదా, సెల్ఫ్ ఎంటర్ప్రినర్స్ లైక్ ఉమెన్, అట్లా బాగుంది. బంచి హ్యాండ్మేడ్ ఆయిల్స్, ఇంకా సమ్ క్లాత్స్ అన్నీ బాగా ఉన్నాయి అన్నమాట, నచ్చినాయి. ఇక్కడ నాకు ఇది నచ్చింది, మ్యాంగోది స్పైసీ అచార్ మ్యాంగో అనేది ఉంది, స్పైసీ ఉంటుందని చెప్పారు, నాకు బాగా నచ్చింది. అది తీసుకొని తింటూనే ఉన్నా. అన్న అయితే ఏమనలే, చాలా మంచోడు ఉండు, నవ్వుతూ ఉండు. నాకైతే చాలా చాలా నచ్చింది, పుల్ల ఎంత బాగుందో, అంత స్పైసీ లేదు. సో మా అక్కనేమో నన్ను వీడియో తీయట్లేదు, నేనే చెప్పి మరి వీడియో తీయవా అని చెప్పి అడగాల్సి వచ్చింది. సో నేను అంత అడుగుతున్నా కాబట్టి ఏదో వీడియో తీసింది అరుస్తున్నాను. సో నేను ఆ మ్యాంగోని ఎంజాయ్ చేస్తూ ఉన్నా, నాకు చాలా నచ్చింది. ఓరేనా నెక్స్ట్ టైం నన్ను కలుస్తా అంటే నాకు ఆ మ్యాంగో తీసుకొచ్చి ఇవ్వండి ప్లీజ్. నాకు చాలా నచ్చింది, పుల్లగా స్పైసీగా. అక్కడ ఒకరు ఫోటో తీయరా అని చెప్పి అడిగితే కొంచెం అలా ఫోజులు ఇచ్చి ఒక ఫోటో తీసా అనమాట వాళ్ళని. సూపర్ వచ్చింది వాళ్ళ ఫోటో. అండ్ వాళ్ళని ఒక ఫోటో తీయమంటే వాళ్ళు ఫోటో తీయలేదు, అన్ని వీడియోసే తీశారు. ఒక ఫోటో ప్లస్ వీడియో తీయని అంటే, బట్ ఫైన్, ఓకే, ఏదైనా ఒకటైతే వచ్చింది కదా అని చెప్పి మేమంతా ఏం తీసుకోలేదు. సో జైంట్ వీల్ ఇవన్నీ చూసేసరికి ఫుల్ థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకా లేట్ ఎందుకు అని చెప్పి మేమిద్దరం కలిసి ఎక్కేద్దాము అని చెప్పి అనుకున్నాము. మా అక్కనేమో డాష్ సమ్ కార్స్ ఉంది కదా, లైవ్ కార్స్ వాళ్ళు నడుపుతారు, అది చూద్దామని. నాకేమో జైంట్ వీల్ ఎక్కాలని ఉంది. సో అది ఎలాగో చూసేదే, మనము ఎక్స్పీరియన్స్ చేసేది కాదు. నాకేమో జైంట్ వీల్ ఎక్కాలి అనిపించింది, ఎప్పుడో 5th క్లాస్లో ఎక్కా అనమాట, మళ్ళీ ఇప్పుడు ఎక్కాలనిపించింది. సో మా అక్కనేమో నేను ఎక్కను అని చెప్పి అన్నది. సో నేను ఒక్కదాన్నే ఎక్కేసిన కానీ ఆపండ్రా నాయనా, ఇంకా నా వల్ల కాదు, నేను దిగేస్తా అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే అది ఎక్కడ ఇరిగిపోతుందా అన్నట్టు, పడిపోతుందా అన్నట్టు అనిపించింది నాకు, ఎందుకది ఇలా ఊగుతూ ఉండుంటే. చాలా అంటే చాలా, అందులో నా స్పెట్స్ సైడ్ పడిపోతే అని ఇంకా భయం వేసింది, చాలా గట్టిగా పట్టుకొని కూర్చున్నా.
అస్సలు ఇట్లా గజగజ వణికిపోయాను అనమాట. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఎక్కాను. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎక్కితే మాత్రం ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే చాలా రోజుల తర్వాత ఎక్కాను కాబట్టి అంత కొంచెం భయంగా అనిపించింది. బట్ నెక్స్ట్ టైం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది అనమాట. సో అట్లా అంటే ఇంకా మెల్లగా ఓకే మన లోకంలోకి వచ్చేసి ఇంకా బతికే ఉన్నానని ఇక దిగేసిన అనమాట. దిగేసి అక్కడ కొంచెం ఫోజులు ఇచ్చేసి 2 ఫోటోలు తీయమంటే మా అక్కని వాళ్ళు వస్తున్నారు వీళ్ళు అడ్డొస్తున్నారు అని చెప్పి అన్నది. ఇక వస్తూనే ఉంటారు, ఏం చేస్తాం, అయినా సరే తీసుకోవాలి, ఇంకా ఆప్షన్ లేదు. అయినా సరే తీయన్నా తీసేసింది. ఇది ఎక్కాలని ఉంది కానీ ఎక్కలేదు. అది కూడా ఉసిపోయి అసలే మన థింకింగ్ టాక్స్ వేరే లెవెల్ ఉంటాయి అసలు. ఇంకా ఏదో ఒక 2-3 ఫొటోస్ అలా క్లిక్ చేసేసుకొని అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక పాట వస్తుంది అనమాట, మంచి పాట వస్తుంది. సో దాని మీద ఒక 1 స్టెప్ 2 స్టెప్స్ అలా వేసేసి అనమాట రీల్ చేద్దాం అనుకున్న. అక్కడ ఫుల్ జనాభా, మనం చేయలేము. ఇక్కడ ఈ అబ్బాయి ఏమో క్రేజీగా అరుస్తుండు, మాకు నవ్వు వచ్చేసింది. కానీ ఇక్కడ క్లాక్స్ ఇవి అన్నీ ఈ ఆర్ట్ పీసెస్ అని చూసి బాగా అనిపించింది. క్రాకరీ ఐటమ్స్ కూడా బాగా అనిపించాయి కానీ వెళ్ళలేదు. అక్కడికి బబుల్స్ కనిపిస్తే బబుల్స్ కొంచెం సేపు అలా ఆడుకున్నా, మస్తు అనిపించింది. ఇంకా ఆడుకోవాలనిపించింది, ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి చుప్చాప్ అక్కడి నుంచి బయలుదేరిపోయినా. ఇద్దరం కలిసి నెక్స్ట్ ఎక్కడ అనుకుంటూ అలా ముందుకెళ్ళిపోయినాం. ముందుకెళ్తా ఉంటే తిరిగి ఒకటే ప్లేస్కి వచ్చినట్టు పద్మవ్యూహంలో చిక్కుకున్నాము. ఎటు వెళ్ళినా అటే దారి వస్తుందన్నమాట. సో ఏమన్నా తిందాము అని చెప్పి అనుకున్నాము. యాక్చువల్లీ మా అక్క ఏదో చూసిందంట, సమ్ ఫ్రూట్ సలాడ్ బాగుంటుంది, చాలా న్యాచురల్గా చేస్తారు అని చెప్పి అది వెతుకుతున్నాం. ఇంకా దొరకలేదు, ఎక్కడ దొరుకుతుందో. ఆలోపు వేరే వెళ్తూ వేరే కవర్ చేసాము. షవర్మా అవి అన్నీ కనబడుతున్నాయి, మనకు కావాల్సిన మాత్రం దొరకట్లేదు. మధ్యలో ఏదో డ్రెస్సెస్ కనబడితే పోయి చూస్తుంది, అవేం బాగాలేదు. నేను వద్దు అన్న కూడా పోయింది నర్మదా అని పిలుస్తూ. ఈలోపు మేము అనుకున్న ఫుడ్ స్టాల్ దొరికేసింది. అందులో వెజిటేబుల్ రైస్ ఇంకా ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాము. ఓకే బాగుంది కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు. అదేదో పేషెన్స్ పెట్టినట్టు ఉంది. బయట కాబట్టి కొంచెం అందరు తినేలాగా పెడతారు, గవర్నమెంట్ రిలేటెడ్ది. బట్ ఓకే, బట్ కమింగ్ టు ప్రైస్ ఐ థింక్ ఓకే కంపేర్ చేస్తే. కానీ సేమ్ అవే మేము బయట నార్మల్గా ఇంకో 20 రూపీస్ యాడ్ చేసి ఉంటే 60 రూపీస్ ఫ్రైడ్ రైస్ వచ్చేది, సాటిస్ఫై అయ్యేటోళ్ళం. బట్ అక్కడ ఎగ్జిబిషన్లో దొరకదు కాబట్టి అక్కడ రేట్స్తో కంపేర్ చేస్తే బట్ ఓకే, అక్కడ ప్రైజెస్కి తగ్గట్టు కొంచెం. బట్ ఐ వోంట్ లైక్ టు ట్రై నెక్స్ట్ టైం ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ద సేమ్ సిచ్యువేషన్ గోస్ ఆన్. వాటర్ బాటిల్ అయితే టూ మచ్ కాస్ట్, 30 రూపీస్ ఉంది. నాకు దీనికి మాత్రం ఆన్సర్ ఇవ్వాలి, వెదర్ నాకు తెలియకపోతే చెప్పండి. బట్ వాటర్ బాటిల్ 30 రూపీస్ ఎక్కడ పెడతారో నాకు అర్థం కావట్లేదు. అది కూడా దాని మీద మన ఎవరు రేవంత్ రెడ్డి బొమ్మ వేసేసి గవర్నమెంట్ పెట్టిందే ఆ వాటర్ బాటిల్ 30 రూపీస్ ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బయట అంటే ఓకే నార్మల్ 20 రూపీస్ ఉంటుంది, 20 రూపీస్ది. సో ఓకే ప్యాకేజింగ్ ఛార్జెస్ అవి ఇవి 20 రూపీస్ పెడుతున్నారు, ఓకే బయట నడిచింది. కానీ ఎగ్జిబిషన్లో 30 రూపీస్ పెట్టాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకు పెడుతున్నారు అంటే ఎగ్జిబిషన్ అంటేనే ఏమంటారు రేట్స్ ఎక్స్చేంజ్ అంటారు టూ మచ్ ఎక్స్పెన్సివ్. అసలు వాటర్ బాటిల్ 30 రూపీస్ ఎందుకు పెడతారు, నాకు అదొక క్వశ్చన్ మార్క్. అసలు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? 30 రూపీస్ ఎందుకు పెట్టాలి, ఎందుకు అమ్మాలి? మళ్ళీ ఇంకా ప్యూర్ వాటర్ సోది ఎందుకు? అట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ కూడా ఉన్న ప్రైస్లో అమ్మకుండా ఇంకా దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, అక్కడ ఉన్న ఏదైనా సరే ఉన్న ప్రైస్ కన్నా ఇంకా డబల్ ప్రైస్తోని వాళ్ళు సెల్ చేస్తున్నారు అని అర్థం అనమాట. I just hate this type of rules, especially when coming to exhibitions. సో మా అక్క కూడా కొంచెం సేపు అలా ఆడుకుంది బబుల్స్తోని. నెక్స్ట్ ఇంకా నిలోఫర్ వెతుకుతున్నాము. నేను మ్యాక్సిమం నాంపల్లి ఎగ్జిబిషన్ అంతా వర్త్ కాబట్టి అంత పట్టించుకోను అనమాట. ఎప్పుడు చాలామంది అన్నా సరే ఏముంటుంది అన్నట్టు నేను అంత
పట్టించుకోను. మా అక్క మాత్రం అక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది అని చెప్పి అన్నది. ఏది ఉన్నా సరే అన్నీ వేస్టే, ఆమె ఎన్ని చెప్పినా అది మాత్రం తెలుసు. సో ఫైన్, ఆమెకి నిలోఫర్ ఎక్కడుందా అని చెప్పి వెతుకోమన్నది. సో వెతుకుతున్నాము. ఆన్ ది వే అంబులెన్స్ ఆర్ ఫైర్ స్టేషన్ సంబంధించిన మనం ఫైర్ వెహికల్ ఎవ్రీథింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే బాగానే ఉన్నాయి, బాగానే తీసుకుంటున్నారు. వెన్ కమింగ్ టు పోలీస్ ఆర్ వాట్ ఎవర్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. టేకింగ్ కేర్, అందరు అలర్ట్గానే ఉన్నారు ఏదైనా అయితే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికి. సో ఇన్ ద వే వీఆర్ సర్చింగ్ ఫర్ ది నీలోఫర్. ఇంకా మాకు దొరకలేదన్నమాట. సమ్ ఫ్రూట్స్ కూడా ఇంకా ఏదో వెతుకుతా అన్నది, అది కూడా నాకు తెలీదు. ఆమెనే ఏదో ఫాలో అవుతుంది. ఏదో నేనేమో అన్నీ చూస్తూ కవర్ వేస్తూ వస్తున్నా. డ్రెస్సెస్ అంతా అనిపించలేదు నాకు. కొన్ని ఉన్నాయి, వర్త్ ఉన్నాయి డ్రెస్సెస్, కొనొచ్చు. కానీ అవి టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. అదేంటక్క మీరు అట్లా అంటారు, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా అని చెప్పి. అక్కడ క్లాత్ ఎట్లుంటుందో మీకు మనకి బాగా తెలుసు, ఎట్లా ఎవరెవరు ఎట్లా సెల్ చేస్తారో కూడా దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మళ్ళీ నేను ఆ అచార్ కోసం వచ్చానమాట. మ్యాంగో పికిల్ది ఎంత అంటే అంత బాగా నచ్చేసింది నాకు. ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి ఒకటి తీసుకొని తినేస్తున్నాను అనమాట. పుల్లగా కారంగా బాగా అనిపించింది. అట్లా అవి కూడా తింటూ ముందరికి వచ్చేసినాం. అంత ఓకే. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి చూస్తున్నాము. లిప్స్ మొత్తం డ్రై అయిపోయాయి అనమాట. సో మా అక్కమ్మ లిప్ బామ్ తీసుకొని రుద్దేసుకుంటుంది. నాకేమో అప్పటి నుంచి ఇయ్యలేదు. సో ఇప్పుడు ఆ లిప్ బామ్ ఆమె రుద్దుకుంటుంటే నేను కూడా తీసుకొని నాకు అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇట్స్ గర్ల్ థింగ్. సో కొంచెం లిప్ బామ్ తీసుకొని అలా అని పెట్టేసుకున్నా. కొంచెం మా అక్కనేమి ఎంత పెట్టుకుంటావు, మొత్తం పెట్టేసుకుంటావా అని చెప్పి అరుస్తుంది. నేనేమో పెట్టుకుందే కొంచెం, ఆమెనేమో అరుస్తుంది. ఆమె లిప్ బామ్ మొత్తం తింటున్నట్టు. మాకెప్పుడు ఇంతే. ఆమె ఎట్లాగ అందంగా ఉంటుంది, మేము ఏదో కొంచెం మెయింటైన్ చేస్తాము. సో అట్లా లిప్ బామ్ పెట్టేసుకొని ఇందులోకి వచ్చేసి ఇక్కడ ఆర్బిట్ సోలార్ లైవ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంట, బాగుంది. నెక్స్ట్ ఫైనల్లీ నీలోఫర్ దొరికేసింది. పోయినాము, రేట్ చూసినాము. ఇక మన అవకాశం కాదురా నాయన అని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళినాం. ఇక్కడ ఏందో హాస్పిటల్లో చూసినట్టు ఉంది. సారీ ఏమనుకోకుండా అట్లా అంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇక్కడ ఈఎస్ఐ దగ్గర ఎక్కడో హాస్పిటల్లో చూసిన, నాకు ఇట్లనే అనిపించింది. అసలు ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు. నో నియర్ ఎంఎన్జీసీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నేను చూసాను అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్ అనిపించింది నాకు. అస్సలు ఉండబుద్ధి కాలేదు అక్కడ. అందరిని చూస్తూ ఇంకా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ నుంచి వెకేట్ చేసేయాలన్నట్టు వచ్చేసిన. నాకు ఎందుకో నచ్చలేదు అక్కడ. ఫైన్, ఇంకా వెనకాల బొమ్మలు అట్లా మన కోసం ఒకరు ఆడి ఇస్తారా అని చెప్పి, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి అనుకుంటాము. అది ఎప్పటికీ రాదు. మనకి మనమే గెలుచుకోవాలన్నమాట. దట్స్ బెస్ట్ ఎవర్ థింగ్, బెస్ట్ ఎవర్ డెసిషన్ వీ విల్ టేక్. అండ్ నెక్స్ట్ నీలోఫర్ దాటి వచ్చేసినాము. నీలోఫర్ కూడా దొరికేసింది. నెక్స్ట్ ఇంకా సమ్ గవర్నమెంట్ సంబంధించినవి చాలా స్టాల్స్ అయితే చూసినాం అనమాట. కమింగ్ టు సమ్ ఆర్ మస్కటీ ఆర్ పార్లెల, ఇంకా వేరేవన్నీ, ఇంకోటి ఏవో ల్యాండ్కి సంబంధించినవి కూడా అమ్ముతున్నారనమాట. ఐ మీన్ పాంప్లెట్స్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ కొనొచ్చు ఇక్కడ కొనొచ్చు అని. అన్నీ చూస్తూ ఇంకా ముందరికి వచ్చేసినాము. అండ్ నెక్స్ట్ మనము ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు తెలీదు. సో అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఎక్కడేం దొరికితే అక్కడ చూసేయడమే అనమాట. దట్స్ కాల్ ఎగ్జిబిషన్. నెక్స్ట్ మా అక్కకి ఏదో తాగాలనిపించింది అక్కడ. బ్లూ వాటర్, లైమ్ వాటర్ చూస్తూ వద్దులే మళ్ళీ ఇంకేం కలుపుతారో అని చెప్పి సపరేట్ వచ్చేసినాం. ఈడేదో కొనేటట్టు చూస్తుంది కానీ కొనేయలేదు. ఎందుకంటే అక్కడ రేట్లతో మనం బయట మంచి కడుపు నిండా బిర్యానీ తిని ఇంటికి వెళ్ళి మంచి పడుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ పిస్తా హౌస్ ఎక్కడుందా అని సెర్చింగ్. పిస్తా హౌస్‌లో హలీం తిందామని అక్కడ అందరూ హలీం తింటుంటే, హలీం ఎక్కడుందా అని చూస్తే పిస్తా హౌస్ అనమాట. పిస్తా హౌస్ దగ్గరికెళ్ళేసరికి 350 అన్నాడు. అది కూడా హలీం బాగుంటుందో తెలీదు. క్వాంటిటీ తక్కువ వస్తది అని చెప్పి, వద్దులేరా బాబు అని చెప్పి వచ్చేసినాం. ఫస్ట్ పిస్తా హౌస్ కూడా మనకి దొరకలేదు. అది మన వెనకాలనే ఉంది అనుకుంటా. డోరా గుర్తుకొచ్చింది కదా. అది పిస్తా హౌస్ ఎక్కడుంది చెప్పగలుగుతారా అని చెప్పి వెనకాలనే పెట్టుకొని మనల్ని అడుగుతుంది కదా అట్లా. కానీ దొరికింది పిస్తా హౌస్. అక్కడ చాలామంది ఉన్నారు. ఎంతమంది అంటే ఫుల్ జనాభా. బాగుంటుంది తిందామని చెప్పి అనుకున్నాము, కానీ వద్దులే అని చెప్పి మళ్ళీ డ్రాప్ అయిపోయి హలీం వద్దు ఏమొద్దు అని చెప్పి వచ్చేసినాం. ఫస్ట్ అయితే అడిగినాం అక్కడ ఎంత కాస్ట్ ఏంటి అని. పైన కనబడతాయి అయినా కూడా ఏంటి అసలు బయట అమ్ముతున్నారు, లోపల ఉంది, మళ్ళీ అక్కడ కాఫీ హలీం అని ఉంది. సో ఒకసారి కనుక్కుందామని చెప్పి కనుక్కున్నాము. ఇక వర్కౌట్ కాదు అని చెప్పేసి చలో టాటా బై బై అని చెప్పేసి పిస్తా హౌస్కి చెప్పేసి బయలుదేరినాం. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకేం కవర్ చేయలేదు అని చెప్పి ముందలకి వస్తూ ఉంటుంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసామని చెప్పి అనిపించింది. ఎటు వెళ్ళినా అటు వచ్చేసినాం. ఈ లోపల మా మమ్మీకి కాల్ చేసినాం, ఇంకెంతసేపు ఇంకా రారా బయటనే ఉంటారా అని చెప్పి. సర్పంచ్ ఆమె. కానీ అప్పటికి టైం 7 అవుతుంది. ఇంకా రారా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంది. వస్తున్నామని చెప్పి ఏదో కవర్ చేసినాం. ఇంకా వెళ్ళాలి. ఇంకా ఎంతసేపు ఇంటికి వెళ్ళడం 1 గంట సేపు అంతే. నెక్స్ట్ మనకి పోలీస్ స్టేషన్ కనిపించింది. ఈ పోలీస్ స్టేషన్ ఓకే గుడ్, బాగానే సెక్యూరిటీ ఉంది అనమాట. సో నో నీడ్ టు వరీ. అయినా చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందని. ఎవ్రీబడి బీ కేర్ఫుల్. ఈలోపు మన సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ గురించి అబౌట్ ఆర్బీఐ సైబర్ సెక్యూరిటీ అనమాట. సో దాని గురించి మనకి అవేర్నెస్ ఇస్తూ బాగుంది, నాకు నచ్చింది. ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం క్లియర్ పిన్ టు పిన్ మనకి అవేర్నెస్ ఇవ్వడానికి బాగా పెట్టారు. మీరు కూడా నెక్స్ట్ టైం మీరు వెళ్తే, నెక్స్ట్ టైం కాదు వెళ్తే కనుక చూడండి. మనకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. చూసినాం, నచ్చింది. ఎస్పెషల్లీ మిడిల్లో అది మన సింబల్ చూస్తూ ఏమున్నాయని చెప్పి అన్నీ కవర్ చేసి ఎక్కడెక్కడ ఏంది అని. నెక్స్ట్ ఇంకా సరే ఇంకా వెళ్దాము అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. అలా నేను మా అక్క బయట చూసేసినాం. పోలీసులు ఏమో ఎక్కడంటే అక్కడ ఉన్నారు. ఓకే గుడ్, నో నీడ్ టు వరీ అబౌట్ సేఫ్టీ ఆర్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్ళాలి. ఎగ్జిట్ ఎక్కడుందా అని వెతుకుతున్నాము. యాక్చువల్లీ మేము వెళ్తున్న దారిలో మాకు లెహెంగాస్ నచ్చాయి అనమాట. మిడిల్లో ఆ లెహెంగాస్ తీసుకుందామని చెప్పి అనుకున్నాము, కానీ ప్రైస్ ఎక్కువ ఉండేసరికి డ్రాప్ అయిపోయినాము. ఫైన్. మా అక్కకేమో చాలా నచ్చింది, తీసుకోలేదు. అప్పుడు అనిపించింది, మా అక్కేమో తీసుకుందామంటే నువ్వే వద్దన్నా చెప్పి మళ్ళీ నన్ను అంటుంది. అప్పుడు నాకు మా అక్కని కూల్ చేయడానికి రేషం కా లెహంగా మేరా రేషం కా లెహంగా అని చెప్పి డైవర్ట్ చేసేసినాం. నెక్స్ట్ ఎగ్జిట్ గేట్ ఏడుందా అని చెప్పి అడుక్కుంటూ ముందరికి వచ్చినాం అనమాట. ఏంది తిరిగి ఈడికి వచ్చినామని చెప్పి అనుకున్నాం, కానీ ఎగ్జిట్ గేట్ కూడా అక్కడనే ఉంది. సో దొరికింది కాబట్టి ఇంకా బయటికి వెళ్ళడమే లేటు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా వెళ్ళిపోవాలి. చాలా నిద్ర వస్తుంది అనమాట, కాళ్ళు నొస్తున్నాయి, నిద్ర వస్తుంది. మధ్యలో ఈ పాప క్యూట్గా సౌండ్స్ చేస్తూ ఉంది అనమాట. ముద్దుగా ఉంది, ఆడుతూ ఉంది, నవ్వుతూ ఉంది చూస్తూ. సో నెక్స్ట్ అలా మేము ఎగ్జిట్ అయ్యేలోపు మాకు ఇంకొక దారి కనిపించింది. ఆ దారిలోకి మేము వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము. ఇక ఫైన్ ఇంకా వెళ్తున్నాము ఆ గల్లీలోకే. కొంచెం వెళ్ళి అక్కడ కూడా ఏమున్నాయి అని చెప్పి చూసేసి కవర్ వేసేసి వచ్చడమే. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ సాధించాము. యుద్ధం చేశాను, యుద్ధంలో నేనే గెలిచాను.
అని చెప్పి అంటున్నా అనమాట. ఎందుకంటే ఎగ్జిక్యూట్ దొరకలేదు, ఎంత వెతికినా మాకు. అడుక్కుంటూ వచ్చేసరికి అప్పుడు దొరికింది ఎగ్జిట్ గేట్ అనమాట. ఫైనల్లీ దొరికేసింది అని చెప్పి సంతోషం. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా ఒక గలీలోకి పోలే అని చెప్పి. సో దాంట్లోకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. సో అందులోకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి చూస్తున్నాము ఏమున్నాయి అని కొత్తగా ఏం లేవు, అన్నీ పాత రోతనే. సో అక్కడ మేము వెళ్తా ఉంటే సమ్ మసాజ్ చైర్, మసాజ్ సంబంధించిన కొన్ని ఉన్నాయి. అందులో ఇక్కడ ఎల్లో కలర్ షర్ట్ ఆమెను చూడండి, మసాజ్ చేయడానికి వచ్చిన ఆమె ఎంజాయ్ చేయొచ్చు కదా, ల్యాప్టాప్ పట్టుకొని ఇక్కడ కూడా చేస్తుంది. అబ్బా సచ్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ అసలు. ఇంకా మసాజ్ చేయించుకునేదే స్ట్రెస్ పోగొట్టుకోనిక ఆమెనేమో ల్యాప్టాప్ పట్టుకొని అలా చేస్తుంది. సచ్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ అసలు. జాబ్లెస్. నేను ఆ స్ట్రెస్ని పోగొట్టుకోవడానికి హాలిడే తీసుకున్నా, ఫైన్ కొన్ని రోజులు. కానీ ఇప్పుడు ఆ స్ట్రెస్సే కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ స్ట్రెస్ లేకపోతే చాలా కష్టంగా ఉంది. బికాస్ ఆ స్ట్రెస్ ఉంటేనే మనకు మనీ వస్తుంది, మనీ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటేనే ప్రశాంతత ఉంటుంది. అక్క మనీతోనే అన్నీ అవుతుంది అని అంటే అవును కావు, కానీ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనీ లేకపోతే ఇగో ఇప్పుడు ఏం కొనకుండా వెళ్తున్నాం కదా, అలానే ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఇంతవరకు వాటర్ బాటిల్ కొనలే ఫ్రెండ్స్. అసలు మా అక్క నాకు కొనిపోయలేదు ఫ్రెండ్స్. అడిగిన ఎందుకంటే 30 రూపీస్ అవసరమా, ఇంటికి వెళ్ళడానికి ఛార్జెస్ అవుతాయి కదా అని చెప్పి. ఈ జుంకాలు కూడా కొనుక్కోవాలని ఉంది, కానీ మళ్ళీ కొనలేదు. సచ్ ఏ నాస్టీ థింగ్. మళ్ళీ నేను సేమ్ మ్యాంగో పికిల్ది వెళ్ళాను, తెచ్చుకున్నాను. నాకు నచ్చింది నేను తింటున్నా. కొంచెం ఈసారి స్పైసీ ఉన్నది తెచ్చిన. మా అక్కకేమో తూ అని ఉంచేసింది, ఏంది ఇట్లుంది అసలు అని. నాకేమో స్పైసీగా బాగా అనిపించింది. వెళ్తుంటే ఇట్లా బజ్జీలు కనిపించినాయి, వేడిగా తినాలనిపించింది. వెళ్ళిపోరా నాయన అని చెప్పి వెళ్ళినాం. ఇది బయట ఎగ్జిట్ వచ్చేసినాం. ఇంకా నడుస్తున్నాం, ఇంక ఇంటికి వెళ్ళాలి. చీకటి అయిపోయింది. నాకు ఈ బెలూన్స్ కావాలి, ఓ 2 బెలూన్స్ కొనిపిస్తే బాగుండు. ఏందక్క మరి టూ మచ్గా బ్యాంగిల్స్ కావాలంటావు, జుంకాలు కావాలంటావు. ఆ మాత్రం కావాలనుకోవడంలో తప్పు లేదు, అందరు కావాలనుకుంటారు. కాకపోతే నేను అంటాను, కానీ నాకు అది దొరకవు. నాకు నేను కొనుక్కుంటా. దట్స్ ద బెస్ట్ ఎవర్ థింగ్ ఐ హ్యావ్, అండ్ ఐ విల్ మేక్ మై సెల్ఫ్ వెరీ హ్యాపీ అనమాట. అప్పటి నుంచి తిడుతున్నా అని చెప్పి కొంచెం మా అక్క నేను తీస్తా అని చెప్పి కొన్ని వీడియోస్ తీసింది, నాకు తెలియకుండా ఏదో తీసింది, పర్లేదులే. ఓకే, ఇంకా నేను మీకు ఆ లెహెంగాస్ చూపిలే కదా ఇప్పటికన్నాను. ఆ లెహెంగాస్ ఇవే అనమాట. అన్నీ అంత వర్త్ కాదు, కానీ ఒక 2-3 బాగా నచ్చాయి అనమాట. ఇది ఈవెన్ ద క్లాత్ కూడా చాలా బాగుంది. అసలు నాకు ఇట్లాంటి స్కర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లాంటివి కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట. ఫైనల్లీ దొరికినాయి, కానీ కొనలేదు. అక్కడ పెట్టేసి వచ్చేసినాం. ఇంక అక్కడ ఫుడ్ స్టాల్ చూస్తూ ఉంటే అమ్మో ఇంకా ఆస్తులు అమ్మేసుకోవాలి ఈ ఫుడ్ స్టాల్స్కి. బయట 10 రూపాయలు దొరికేది ఇక్కడేమో 200కి. అసలు అలా ఎలా పెట్టాలనిపిస్తుంది అర్థం కాదు ఫుడ్ కాస్ట్. బయట వాటికి వీటికి ఎగ్జిబిషన్ అయితే మాత్రం అంత డబల్ కాస్ట్ పెట్టాలా, డబ్బల్ కాదు అది 3-4 కాస్ట్ అని చెప్తాను నేనైతే. అట్లీస్ట్ డబల్ కాస్ట్ పెట్టినా కూడా మనము ఎఫర్ట్ చేస్తామేమో. ఇది మాత్రం టూ మచ్ అసలు. 10 రూపీస్ సమోసాని 200కి అమ్ముతా అంటే ఎక్కడ న్యాయం చెప్పండి అసలు. సో ఏది కూడా కొనలేదు, వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఇంకా వీళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్ అంటేనే అలా ఉంటుంది కదా ఇంకా అన్నట్టు ఇంకా అందరూ ఊరుకున్నారు. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్, వీఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. సో నెక్స్ట్ ఫ్లవర్స్ నచ్చాయి, కొంచెం బాగున్నాయి, కొనాలనిపించింది. చిన్న క్యూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ క్యూట్ ప్లాంట్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగా అనిపిస్తాయి అనమాట. రోజెస్ ఉన్నాయి, గ్రీన్ ప్లాంట్స్, ఆల్ టైప్స్ ఉన్నాయి. కానీ చూడడం వరకే, మనము తీసుకునే అంత లేదు కాబట్టి చూడడం పెట్టేసినాం. ఒక బొకే కొనాలనిపించింది. ఇంకా బొకే కూడా ఎందుకులే
మన లైఫ్లో రంగులే లేనప్పుడు బొకే కొనుక్కొని ఏం చేస్తామని చెప్పి వేరే దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ ఈ పిక్చర్స్ అంటే ఈ పీసెస్ అన్నీ అసలు మ్యాక్సిమం నేను చూశాను అనమాట. ఫంక్షన్ హాల్స్లో ఇంకా బ్యాంకెట్ హాల్స్లో ఉంటుంది కదా, అసలు మ్యాక్స్ ఇవన్నీ చూసాను అనమాట. నాకు చాలా నచ్చింది, నాకు అవే గుర్తొచ్చినాయి, కొనాలనిపించింది. మన ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటాము, ఇంట్లో అయితే ఏం పెట్టుకోలేము, అవసరమా అని చెప్పి వచ్చేసినాం. ఇంకా బయటకు వచ్చేసినాం, మెట్రో ఎక్కేసేసి ఇంకా టైం టు గో మెట్రో బుక్ చేసేసుకొని సీ అని చెప్పేసి మెట్రో ఎక్కేసినాం. నేను మా అక్క ఇద్దరం కలిసి ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. టాటా బై బాయ్ టు నాంపల్లి ఎగ్జిబిషన్ అంటూ మెట్రో ఎక్కేసినాం. ఇలా సీట్ దొరుకుతుందని చెప్పి అనుకున్నా ఫ్రెండ్స్, కానీ వెనకాల సీట్ దొరికేసరికి కూర్చుందామనేసరికి వేరే ఆమె కూర్చుంది. కాళ్ళేమో బాగా పీకుతున్నాయి. అయినా సరే పర్లేదు, ఒక స్నాప్ తీసుకుంటే అన్నీ మర్చిపోతామని చెప్పి తీసుకున్నా. ఈలోపు సీట్ దొరికింది, కూర్చొని అట్లా ఒక స్లీప్ వేసేసిన. మా అక్కనేమో అట్లా వీడియో తీసింది. హ్యాపీగా కూర్చున్న. ఇంకా స్టాప్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ స్లీప్ అనమాట, కొంచెం సేపు అట్లా. ఇంకా మేము ఇంత పెద్ద సంచి తీసుకున్నాము, కొన్నవన్నీ ఇందులో నింపుకోవాలని చెప్పి ఇంకా ఇంత పెద్ద సంచి తీసుకొని మళ్ళీ మూసుకొని తట్టబుట్ట ఏం లేదని చెప్పి మూసుకొని మళ్ళీ మడత పెట్టి బ్యాగ్లో పెట్టేసుకొని చుప్చాప్ ఇంటికి బయలుదేరినాం అనమాట. సంచిలో ఏం నింపుకోలేదు. ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్తున్నాము. ఈ ఐస్ క్రీమ్లో పెద్దది మా అక్కకి, చిన్నది నాకంట. నాకేమో నేను ఎట్లా ఐస్ క్రీమ్ తినను అని చెప్పిన, అయినా సరే నా వంక పెట్టుకొని ఇంకో ఐస్ క్రీమ్ కొనుక్కుంది. ఇంకా సర్లే అని చెప్పి ఊకున్నా, ఏ ఐస్ క్రీమే కదా, ఐస్ క్రీమ్ కొనుక్కొని అట్లా వెళ్తున్నాము. కొంచెం సేపు చిల్ అవుతూ, ఎంత కష్టపడి ఏం చక్కగా కూడా ఏం తినలేదు. ఇక హ్యాపీగా అట్లా ఐస్ క్రీమ్ తీసుకొని చలో ఘర్ ఆ గయా. ఇక మంచిగా తిని బజ్ ఉండాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి.